మూవీ లవ్ గురు యాక్టెడ్ బై విజయ్ యాంటనీ, మర్లిన్ రవి అండ్ యోగి బాబు. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే పర్వాలేదు అని అనిపించింది. కమింగ్ ఇన్ టు మూవీ స్టోరీ, మన షారుఖ్ ఖాన్ గారి రబనే బనాదియా జోడీ ఉంది కదా, ఆ స్టోరీ లైన్నే ఇక్కడ కాపీ చేసి అక్కడక్కడ మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేశారు. కమింగ్ ఇన్ టు మెయిన్ స్టోరీ, హీరో దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటారు. తన 36 years అప్పుడు మ్యారేజ్ చేసుకుందామని ఇండియాకి వస్తారు. అక్కడ హీరోయిన్ చూసి హీరోయిన్తో లవ్లో పడి మ్యారేజ్ చేసుకుంటారు. బట్ తన హీరోయిన్ ఒక మోడల్, తన హీరోయిన్ అవుదామని డిసైడ్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యన పెళ్ళైనా బట్ కెమిస్ట్రీ మాత్రం ఏముండదు. అందుకే హీరో ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ లాస్ట్లో ఏమైంది, వర్కౌట్ అయిందా, ఫ్లాప్ అయిందా, లాస్ట్కి వీళ్ళిద్దరు కలిసారా అనేదే మూవీ. అండ్ కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్గా ఉంటుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్, వాళ్ళ క్యారెక్టరైజేషన్, అక్కడక్కడ కామెడీ, అలా బీజిఎం, సాంగ్స్, హీరోయిన్ కోసం హీరో ఎలా మారుదాం అనుకున్నాడు, ఏ ప్లాన్స్ వేశాడు, ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ కూడా ఓకే పర్వాలేదు అనిపిస్తుంది మూవీకి. అండ్ కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళ మధ్యన ఎలా బాండింగ్ స్టార్ట్ అయింది, అసలు హీరో వేసిన ప్లాన్ ఏంటి, అది హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, లాస్ట్కి వీళ్ళిద్దరు కలిసారా లేకపోతే విడిపోయారా అనేది మొత్తం సెకండ్ హాఫ్లో చూపిస్తారు. కమింగ్ ఇన్ టు క్లైమాక్స్ సీన్ అయితే చాలా ఎమోషనల్ అవుతాం అందరం మనం. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి హీరోయిన్ యాక్టింగ్, పక్కనున్న యోగి బాబు గారి కామెడీ, అలాగే అక్కడక్కడ 2-3 ఎమోషనల్ సీన్స్. ఆ స్టోరీ లైన్ మార్చినా చాలా బాగుంటుంది స్టోరీ లైన్. మ్యూజిక్ బై భరత్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అంతే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి మన షారుఖ్ ఖాన్ గారి రబనే బనాదియా చూసిన వాళ్ళు ఈ మూవీ చూస్తే సేమ్ యాస్టీ స్టోరీ అనుకుంటారు. అలాగే సెకండ్ హాఫ్లో చిన్న ల్యాగ్ సీన్స్, ఇవన్నీ నెగిటివ్స్ మూవీకి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.